మనం విందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు 2024వ సంవత్సరం అంతా ప్రభు తోడుగా ఉండి మరొక సంవత్సరం 2025వ సంవత్సరాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించాడు. నిజంగా దేవుడు ఈ విధంగా మరి కుటుంబాలతో కలిసి బంధువులతో కలిసి ప్రభువుని స్తుతించటం, ఆరాధించటం ఇదంతైనా మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ఈ సమయంలో మనం కొద్ది మాటలు దేవుని వాక్య భాగములు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథములో నుండి 23వ కీర్తన 6వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా యంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసి. ఈ మాటను మనము గమనిస్తూ ఉండగా భక్తుడైనటువంటి దావీదు గారు అంటాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా యంట వచ్చును అంటాడు. ఈ మాటను మనము గమనిస్తూ ఉంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు గారు జ్ఞాపకం చేయటానికి గల కారణం ఏంటి అంటే మొదటి వాక్య భాగంలో అంటాడు, యెహోవా నాకు కాపురుగా ఉన్నాడు అంటాడు. దేవుడు కాపురుగా ఉన్నాడు కాబట్టి ఆయన అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా యంట వచ్చును. మానవుని జీవితానికి లోకములో కావలసినది ఏంటంటే ఒకటి కృప, దేవుని కృప. కృప అనగా వరము లేదా ఆశీర్వాదం, అలాగే దేవుని ద్వారా ఇవ్వబడేటువంటి ప్రతి మేలు. దావీదు జీవితంలో మనం గమనిస్తూ ఉంటే ఆయన ఈ మాట ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఒకటి, దేవుడు దావీదుకి కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి అక్కడ 3వ వాక్య భాగంలో ఏమంటాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో మంచి మార్గములను నడిపిస్తూ ఉన్నాడు అని చెప్తూ, గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నీ దుడ్డుగర్ర నీ దండమై నన్ను ఆదరించు. దేవునికి ఇస్తూ ఈ మాటను మనం గమనిస్తూ ఉండగా అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఏ వ్యక్తికైతే కాపరిగా ఉంటున్నాడో, దేవుడు ఏ వ్యక్తికైతే కాపుదలను ఇస్తున్నాడో, అతడు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పని చేస్తా ఉన్నా దేవుడు ఎప్పుడు కూడా తోడై ఉండేటువంటి వాడు. దావీదు జీవితంలో మనం చూస్తున్నాం కదా, గొర్రెల కాపురిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాధికారం 40 సంవత్సరాలు అనుగ్రహించాడు. ఎక్కడ గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు 2వ రాజుగా అనుగ్రహించాడు. మొదటి రాజు ఇశ్రాయేలీయులకు సౌలు అయితే సౌలు యొక్క అధికారాన్ని తీసేసి దావీదుకు అధికారాన్ని ఇచ్చాడు. కారణం ఏంటి అంటే దావీదుకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మన బైబిల్లో చూస్తాం. ప్రభు చెప్పినటువంటి మాటలు ఏంటంటే అపోస్తుల కార్యములో మనం చూస్తాం కదా, అపోస్తుల కార్యములు ఆయన అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడని ప్రభువే స్వతహాగా అపోస్తుల కార్యములో మనం చూస్తాం. ఈ లోకములో దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి ఇష్టానుసారంగా ఈ లోకానికి కాకుండా, మనుషులకు కాకుండా దేవునికి ఇష్టానుసారంగా మనము జీవిస్తామో ఖచ్చితంగా ఆయన తోడై ఉండేటువంటి దేవుడని బైబిల్ వాక్యం తెలియచేయబడుతుంది. అందుకే దావీదు జీవితంలో దేవుడు తోడై ఉండటానికి, కాపురిగా ఉండటానికి, కృపాక్షేమములే అనుగ్రహించడానికి గల మొదటి కారణం ఏంటంటే దావీదు మొదటిగా దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా ఉన్నాడు. రెండోదిగా నేను కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. రెండోదిగా దావీదు జీవితంలో ఉన్నటువంటి రెండో అనుభవం ఏంటంటే ఆయన దినానికి వచ్చి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్ని మార్లు చెప్పండి? బైబిల్ 66 పుస్తకాల్లో ఎక్కువగా ప్రార్థించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దావీదే. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తిగా లేడు. రాజ్యాధికారం ఉంది, సింహాసనం ఉంది, ఇశ్రాయేలును పరిపాలించేటువంటి అధికారాన్ని పొందినటువంటి వాడు. అంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్న దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం, దేవునితో గడపాల్సిన సమయం, ఆయన తన సమయాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఒక రోజుకు వచ్చి 7 మార్లు ప్రార్థించగలిగినటువంటి వ్యక్తి దావీదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే
దావీదు జీవితంలో దేవుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ప్రయాణం చేసినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా దావీదు జీవితంలో మనం ఏం చూస్తామంటే దేవుడు తోడై ఉన్నాడన్న మాట మనకు కనబడతా ఉంది. ఎక్కువ సమయంలో దావీదుకి దేవుడు తోడై ఉండడానికి గల రెండో కారణం ఏంటంటే దావీదు ప్రార్థనా పరుడు. ఈ లోకంలో మన జీవితంలో ఇందాక ఆంటీ గారు చక్కని సాక్ష్యాన్ని మనకు జ్ఞాపకం చేశారు. ఒకటి ఏంటంటే బాబాయ్ గారికి బాగలేకపోవటం, రెండోది సోని యాక్సిడెంట్లో ప్రభు తోడై ఉంటాం, మూడోది మరి సుగురు కుమార్ యొక్క బర్త్డే. ఈ విధంగా మనం గమనిస్తూ ఉంటే దేవుడు తోడై ఉండటానికి గల దావీదుకి కారణం ఏంటి అంటే దేవునికి ఇష్టంగా బ్రతుకటం, దేవునికి ఇష్టంగా బ్రతుకటం. రెండోది ఏంటంటే ప్రార్థనా పరుడు. మనం ఎప్పుడు కూడా దేవుని సందులో ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే సాతానుడు ఎవరిని మృంగాల, ఎవరిని గాయపరచాలి, ఎవరిని నిందించాల, ఎవరిని అవమానపరచాలి, ఏదో ఒక విధంగా వాడు శోధిస్తానే ఉంటాడు. ఆ శోధకు నుండి మనం విడుదల పొందాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన అవసరం. క్రైస్తవునికి బైబిల్లో మనం గమనిస్తూ ఉంటే ఆ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒక పక్షి ఆకాశం నాకు ఎగరాలంటే ఏముండాలి చెప్పండి? ఒక పక్షి ఆకాశంలోకి ఎగరాలంటే రెండు రెక్కలు ఉండాలి. క్రైస్తవునికి కూడా అతడు ఆధ్యాత్మికంగా అలాగనే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే ప్రార్థన, రెండోది వాక్యం. ప్రార్థన, వాక్యం. ప్రార్థన ఏమో మనము దేవునితో మాట్లాడటం, వాక్యమేమో దేవుడు మనతో మాట్లాడటం. దేవునితో మనం ఒక సంభాషణ కలిగి ఉంటే, దేవునితో మనం ఒక స్నేహం కలిగి ఉంటే, మనము మాట్లాడటం, ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఎంత ఎత్తుకైనా ఎదుగుతాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఈరోజు మనము క్రైస్తవ కుటుంబాలలో లేదా క్రైస్తవ సంఘాల్లో చూస్తూ ఉంటే వాక్యం అని ఉంటుంది, ప్రార్థన అని ఉంటుంది. ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి దావీదు యొక్క జీవితంలో దేవుడు తోడై ఉండటానికి గల రెండవ కారణం ఏంటి అంటే ప్రార్థనా పరుడు. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5వ వాక్య భాగాన్ని చదవండి. 3వ కీర్తన 5వ వాక్య భాగం ఏమంటాడు అక్కడ? 3వ కీర్తన 5వ వాక్య భాగం, యెహోవా నాకు ఆధారము కావున పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే అక్కడ ఏమంటాడు తెలుసా? యెహోవా నాకు ఆధారం. ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి ఎంతమంది నా మీదకి వచ్చినా నేను భయపడను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దావీదు జీవితంలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం. ఎవరి మీద ఆధారపడటం చెప్పండి? ఈ లోకంలో మనం గమనిస్తూ ఉంటే చాలా మంది మనుషుల మీద ఆధారపడుతుంటారు. కానీ దావీదు జీవితంలో ఎప్పుడు కూడా తన యొక్క ఆ విధానమును, తనకున్నటువంటి కుటుంబం మీద ఆధారపడినట్టుగా ఎప్పుడు మనకు కనబడదు బైబిల్లో. అంటే యుద్ధానికి వెళ్ళినప్పటికీ కానీ, అరణ్యములో ఉన్నప్పటికీ కానీ, రాజ్యాధికారంలో ఉన్నప్పటికీ కానీ, గొర్రెలు కాసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా తనకున్నటువంటి వారిని ఆధారపడినట్టుగా బైబిల్లో మనకు కనబడదు. కానీ దేవుని మీద ఆధారపడినట్టుగానే మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమంటాడంటే 3వ కీర్తనలో ఏమంటాడు? యెహోవాయే నాకు ఆధారం, అందుకని నేను భయపడను అంటాడు. ఈ లోకంలో మనం ఏమై ఉండాలంటే దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మన జీవితంలో ఎన్ని ఉన్నా లేకపోయినా, ఏదేమైనప్పటికీ మనం దేవుని మీద ఆధారపడితే ఆయన మన జీవితంలో గొప్ప చేయాలని, గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ కుటుంబాలను మనం చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటే మరి గృహం కోసం వారు ఎంతో కష్టపడ్డారు. దేవుడు ఈరోజు నేను చూసినప్పుడు చాలా సంతోషించి ఒక మంచి గృహాన్ని ప్రభు ఇచ్చాడు. ఆమేన్. అలాగే త్వరలో మరి పెద్ద బాబాయ్ కూడా మంచి గృహాన్ని దేవుడు ఇచ్చాడు. త్వరలో అది కూడా పూర్తిగా పోతాం. ఏదేమైనప్పటికీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది. దేవుడు మన వల్ల ఆశీర్వదించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే
128వ కీర్తన 4వ వాక్య భాగంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు అక్కడ? 128వ కీర్తన 4వ వాక్య భాగం రాస్తారు ఒక మాట. చదువుతారా మాట? 128:4. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆ. ఇలాగ ఆశీర్వదింపబడును. ఎలాగ ఆశీర్వదింపబడతారంట? సియోనులో నుండి యెహోవా ఇలాగూ ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఆ కింద మాట రాస్తాడు, వారి పిల్లల నీవు చూచెదవు. అక్కడ మనం గమనిస్తా ఉంటే పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను నీవు చూసి అది ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా అంటాడు. ఇంకా మనం కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటే 115వ కీర్తన అనుకుంటా 13వ వాక్య భాగంలో అంటాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారు అందరినీ యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఈ కుటుంబాల్లో 2 కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటే దేవుడు ఒక మంచి బాబాయ్ వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్సే కదా, కొడుకు కోహడలు అలాగే కూతురు అల్లుడు. నిజంగా చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఒక గొప్ప స్థితి. మరి త్వరలో దేవుడు ఈ బిడ్డలను కూడా అలాగ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ 2025వ ముగింపులోనే దేవుడు వారికి ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏమై ఉండాలి అంటే దేవునికి ఇష్టంగా ఉండాలి, ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మూడోది దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో ఆయన అంటాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ నేను జీవించినంత కాలము కృప క్షేమము నా యంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో. 4వదిగా దావీదు జీవితం అనుభవం ఏంటంటే మందిరములో ఉండేవాడు, మందిరం మీద మక్కువ కలిగినటువంటి వాడు. ఆయన అంటాడు కదా, నీ మందిరము గడప దగ్గర నేను కనిపెట్టుకుని ప్రార్థించేదను. మందిరానికి వెళ్ళాలని తపన, ఆశ, ఆకాంక్ష దావీదు జీవితంలో మనం చూస్తాం. అందుకే దావీదు జీవితంలో జయాన్ని పొందాడే తప్ప అపజయాన్ని చూడలేదు. చాలా మంది రాజులు ఉన్నారు. సౌలు 2వ రాజు, దావీదు 3వ రాజు సొలొమోను తర్వాత ఇశ్రాయేలు యూదులు 2 భాగాలు అయిపోయారు. అప్పటి నుండి ఇశ్రాయేలులకు ఒక రాజు, యూదులకు ఒక రాజుగా ఏర్పడ్డారు. అప్పటి నుండి మనం చూస్తూ ఉంటే ఇంచుమించు 41 మంది రాజులు పరిపాలించారు. అటు ఇశ్రాయేలుకైతే యూదులకైతే ఇంచుమించు 41 మంది రాజులు పరిపాలిస్తే దావీదు యొక్క రాజ్యమే స్థిరమైనటువంటిది, దావీదు యొక్క సింహాసనమే నిత్యముగా నిలిచేటువంటిది అని చెప్పేసి బైబిల్లో మనము చాలా లేఖనాల్లో చూస్తాం. కారణం ఏంటి అంటే దావీదుకు ఉన్నటువంటి లక్షణాలు, దావీదుకు ఉన్నటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు. ఈ లోకంలో మనం ఏమై ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు మనములను, మన కుటుంబాలను, మన బిడ్డలను ఇంకా వర్ధిల్లింపొచ్చారు. ఇది కేవలం కుటుంబానికి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్య భాగంలో ఒక మాట. ఇప్పుడు ఇవి సుగురు కుమార్కి బర్త్డే కార్యక్రమాన్ని, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో అది. అక్కడ అంటాడు కదా సొలొమోను గారు దేవుని సందులో ప్రభుని అడుగుతాడు, నా వలన, ఎవరి వలన దీర్ఘాయువు అంట? దేవుని వలన. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, కాలాలు సమయాలు దేవుని స్వాధీనములో ఉన్నాయి. కాలాలు సమయాలు దేవుని స్వాధీనములో ఉన్నవి. అందుకే అక్కడ అంటాడు కదా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో అధికములగును. కాబట్టి మరి సుగురు కుమారి జీవితంలో గడిచినటువంటి సంవత్సరాలన్నీ దేవుడు తోడుగా ఉన్నాడు. మరొక నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని ప్రభు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం అక్కడ ఆ 2వ వాక్య భాగాన్ని 3వ వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడ చక్కని మాట రాయబడుతుంది. ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోను. లేకపోతే మొదటి నుండి చదవండి, పర్వాలేదు. నా కుమారుడా లేదా నా కుమార్తె, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవుతో గడుపు సంవత్సరమును శాంతిని నీకు కలుగు చేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకు, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము,
నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనము. అప్పుడు దేవుని అప్పుడు దేవుని దృష్టి అందరూ మానవుల దృష్టి దయనుంది. అక్కడ మనం గమనిస్తా ఉంటే, నా కుమారుడా లేదా నా కుమార్తె నా ఉపదేశమును మరువకు, నాకు హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయువును సుఖజీవుతో గడిపే సంవత్సరమును శాంతిని నీకు అనుగ్రహించు. ఈ 2025 సంవత్సరంలో దేవుని బిడ్డలుగా మనందరికీ, అలాగే మనతో పాటు ఆ సుగుణు కుమారుకి దీర్ఘాయువును సుఖజీవంతో గడిపేటువంటి సంవత్సరముగా 2025 సంవత్సరం, అలాగే శాంతిని. ఒక సంవత్సరం చాలా కష్టంగా, చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు, చాలా బలహీనతలు మనం చూస్తున్నాం కదా. 2020 2021 చూస్తూ ఉంటే అసలు చాలా ప్రజలు దేశంలోనే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే ఈ 2025 సంవత్సరంలో దేవుడు ఒక దయాకిరీటం అనేటువంటిది మన అందరికీ అనుగ్రహించాడు. ఈ సంవత్సరము ప్రారంభము నుండి సంవత్సరం ముగింపు వరకు ఈ సంవత్సరం మనకి ఎలాగ ఉండాలి అంటే, దీర్ఘాయువుతోనూ సుఖజీవుతో గడిపేటువంటి సంవత్సరంగాను, ఈ సంవత్సరంలో శాంతిని ప్రభు మనకు అనుగ్రహించాలని మనమందరం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆయన మాట వినాలి. అంటాడు కదా, నా ఉపదేశం మరవద్దు. ఉపదేశం దేవుని వాక్యం, దేవుని మాట. నాకు హృదయపూర్వకంగా గైకొనాలి. ఆయన మాట మనం అంగీకరించే వారిగా ఉండాలి. అంతేకాకుండా అవి మన హృదయం అనే పలక మీద రాయిపడాలి. చాలామంది మన బుక్లో రాసుకున్న దిగొచ్చు, అవి ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ హృదయం అనే పలక మీద దయలో సత్యం నీలో నుండి విడిసిపోవాలి. వాటిని కంటత పుస్తకముగా ధరించుకోం అంటే ఎప్పుడు కూడా అవి మన హృదయం అనే పలక మీద ఉండాలి. అప్పుడే దేవుడు మనములను దీర్ఘాయువుతోను సుఖజీవుతో గడిపే సంవత్సరముగాను, ఈ సంవత్సరము శాంతిని, సమాధానమును, సంతోషమును, ఆనందమును, ఆరోగ్యమును ప్రభు ఆ బిడ్డకు అలాగే కుటుంబానికి కూడి వచ్చిన మన అందరికీ ప్రభు అనుగ్రహించేలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేయునుగాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. టైం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేద్దాం అందరం కూడా. కాపాడినావు కృపాక్షేమములే మాయంట ఉంచావు, విడువక మాయడల కృప చూపినావు. విడువము యేసయ్యా మరువము నీ ప్రేమ, విడువము యేసయ్యా మరువము నీ ప్రేమ. నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు. ఓకే, ఇక్కడ